హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటే ముట్టిపాయ. కానీ ఇంకోటి ఏంటంటే అర్బన్ హాస్పిటల్స్, అలాగే డీమార్ట్, అలాగే ఇక్కడ మన ఇండియన్ పెట్రోల్ పంప్ కూడా ఉంది. ఈ మూడింటిలో నేను బైక్ అక్కడ పార్క్ చేసి మరీ ఎవరి కోసం? నా ఫాలోవర్స్ కోసం 1 అవర్ టైం కేటాయించుకొని డీమార్ట్లో మన మేనేజర్ గారితో మాట్లాడి, అలాగే అర్బన్ హాస్పిటల్స్లో మన మన ఒక సార్ ఉన్నాడు. ఆ సార్ పేరు నన్ను అడగలేదు, ఎందుకంటే అడిగితే మంచిగా కొట్టదు. సార్ మీ పేరు ఏం పేరు అంటే మంచిగా కొట్టదు. సరే ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయని చెప్తే చాలా రకాల వేకెన్సీస్, అద్భుతమైన వేకెన్సీలు మన కోసం ఉన్నాయని చెప్పేసి ఆ సార్ చెప్పారు. అలాగే డీమార్ట్లో కూడా మన మేనేజర్ గారు చెప్పారు. ఈ పెట్రోల్ పంపులో 2 అబ్బాయిలు కావాలని చెప్పేసి పెట్రోల్ పంపు వాళ్ళు కూడా మనకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు ఈరోజు. సో మరి ఈ ఏరియా ఎక్కడ అనుకుంటున్నారు? నిజాంపేట ఏరియా. నిజాంపేట ఇట్లా స్ట్రైట్గా పోతే బాచుపల్లి ఏరియా వస్తుంది. ఇప్పుడు ఇది నిజాంపేట కదా, నిజాంపేట నుంచి సీదా పోతే బాచుపల్లి వస్తుంది అన్నట్టు, ఇట్లా సీదా పోతే. సో ఇప్పుడు ఈ 3 రిక్వైర్మెంట్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాము. ఒక్కొక్క దాంట్లో ఎంతమంది కావాలని చెప్పేసి మాట్లాడుకుందాము. ఒకసారి మీరు శ్రద్ధగా విన్నారనుకో, నేను పడ్డ కష్టము, అలాగే ఈ ట్రాఫిక్లో నేను ఒక్క చేత్తోని మొబైల్ పట్టుకొని ఒక్క చేత్తోని బండి నడుపుకుంటా ఎంత కష్టంగా వెళ్తున్నానో మీకు కూడా కొంచెం అర్థం కావాలని చెప్పేసి నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నా. సో ఆ మూడింట్లో మొత్తము 24 వేకెన్సీస్ ఉన్నాయి. 24 మంది కావాలి. సో 2 వచ్చేసి మన పెట్రోల్ పంప్ ఉంది కదా దాంట్లో కావాలి. అండ్ మన హాస్పిటల్స్లో, మన అర్బన్ హాస్పిటల్లో ఒక క్లీనర్ కావాలని చెప్పారు. అలాగే బెడ్ మేకింగ్ చేయడానికి, అంటే ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో మన బెడ్ మేకింగ్ చేయడానికి, అలాగే దుస్తులు చేంజ్ చేయడానికి, అంటే ఇప్పుడు వాళ్ళు వేసుకునే బట్టలు ఏమో ఉంటాయంట, వాటిని కూడా చేంజ్ చేయడానికి కావాలని చెప్పారు. ఎవరు? లేడీస్ 2 కావాలని చెప్పారు. సో అలాగే మన ఒక్కరు పేషెంట్ కేర్, అంటే ఇట్లా ఒక మనిషి ఒకవేళ దెబ్బ తాకి కానీ ఏదైనా సందర్భంలో హాస్పిటల్కి వచ్చినప్పుడు సహజంగా ఫ్యామిలీ కానీ, ఇప్పుడు ఈ రోజుల్లో ఏంది, ఫ్యామిలీస్ కానీ దగ్గర వాళ్ళే కూడా ముట్టుకుంటలేరు. అంటే బెడ్ మీద ఉన్నాడు, నేను ఎందుకు ముట్టుకోవాలనే స్వార్థం పెరిగిపోతుంది చాలామందిలో. సో అట్లాంటి వారి కోసమే ఆ హాస్పిటల్ ఫ్రీగా ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు, ఎవరికి? పేషెంట్ వాళ్ళకి. సో వాళ్ళకి మన బెడ్ పైన ఉన్న వాళ్ళకి సేవ చేయడానికి, అలాగే ఫ్రూట్స్ కానీ, పండ్లు కానీ, లేకపోతే ఇతర ఆహారం ఇవ్వడానికి కానీ ఒక వ్యక్తిని నియమించింది అన్నట్టు. సో అట్లాంటి వ్యక్తి కోసము ఒక జాబ్ వేకెన్సీ అదే హాస్పిటల్లో. సో మొత్తము ఆ హాస్పిటల్స్లో 6 వేకెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు 3 లేడీసు, 2 జెంట్స్, ఒక సెక్యూరిటీ కూడా కావాలి. అంటే నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ ఒక్కరు కావాలి దేంట్లో? అర్బన్ హాస్పిటల్స్లో. సో మీరు ఒకసారి మంచిగా అర్థం చేసుకోండి. అంటే నేను ఈ వీడియో ఇట్లా ముందుకు వెళ్తూ ఉన్నా, ఇట్లనే ముందుకు వెళ్తూ ఉన్నా. సో నేను ఇంట్లో కూర్చొని నేను ఈ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నా, ఓకేనా? ఇక వెళ్ళేటప్పుడు నేను ఈ భారత్ పెట్రోల్ పంప్లో కూడా అడిగిన, ఇది భారత్ పెట్రోల్ పంప్ కదా, దీంట్లో ఒక్క వేకెన్సీ మాత్రం అవైలబుల్ ఉన్నది. ఎవరైనా సరే ఒక్క వేకెన్సీ ఉన్నది, జాయిన్ అవ్వండి. కానీ 14,000 సాలరీ ఇస్తా అని చెప్పారు ఈ భారత్ పెట్రోల్ పంప్ వాళ్ళు. ఇక చూసుకుంటే మన డీమార్ట్ ఉంది కదా, మీకు ఫస్ట్ చూపించిన ఆ డీమార్ట్లో చాలా రకాల వేకెన్సీలు ఉన్నాయి. సపోజ్ నేను ఒక పేపర్ మీద రాసుకున్నాను, మీకు చెప్తున్నా, ఒకసారి వినండి. క్యాషియర్స్ 3 కావాలి గర్ల్స్, అలాగే బాయ్స్ క్యాషియర్స్ 2 కావాలి. అలాగే 2 సెక్యూరిటీలు, అంటే బాయ్స్ అంటే ఒక 30 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు కావాలని చెప్పారు. సో ఒకవేళ వృద్ధులు, అంటే ఒక 50 సంవత్సరాలు దాటిన వారైతే ఒక 15,000 సాలరీ ప్రొవైడ్ చేయగలుగుతామని చెప్పేసి చెప్పారు. సో ఒకవేళ యూత్, అంటే మన లెక్క ఒక 23 ఏజ్, 25 ఏజ్ అట్లా ఉన్నారనుకో, మ్యాక్సిమం 25 నుంచి 30 దాకా తీసుకుంటారు. సో అట్లాంటి వారికి ఒక 2,000 ఎక్కువ, అంటే 17,000 సాలరీ ఇస్తామని చెప్పారు. సో ఒకసారి మంచిగా అర్థం చేసుకోండి. సో మొత్తం ఎంతమంది అయ్యారు? ఈ క్యాషియర్లు 3 లేడీస్, అలాగే క్యాషియర్స్ 2 మన బాయ్స్, ఒక సెక్యూరిటీ. ఇంకా చూసుకుంటే మన వర్క్ చేయడానికి ఉంటారు కదా, అంటే ఇప్పుడు సామాన్లు ఇటు పెట్టడము అటు పెట్టడము, దాంట్లో అంటే సబ్బులు సరుపులు అవన్నీ ఇట్లా జమ చేస్తారు కదా, ఒక పక్కకి పెడతారు కదా. సో అట్లా పెట్టడానికి
ఇంకొక ఇద్దరు సపరేట్ వర్కర్స్ కావాలని చెప్పారు. సో మన హెల్పర్స్ ఉంటారు కదా, హెల్పర్స్ కూడా ఒక ఇద్దరు కావాలని చెప్పారు. సో ఇది మన ఈరోజు జాబ్స్. సో అట్లా ముందుకి వస్తూ ఉంటే బాచ్పల్లి ఏరియాలో ఇగో మన అద్భుతమైన మన వినాయకుడిది ఒకటి అద్భుతమైన సన్నివేశం చూసిన, అందుకే నేను వీడియో తీసి పెడుతున్నా. ఒకసారి చూడండి. లోపలికి వెళ్ళినాక చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి లోపలికి వెళ్తే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎందుకంటే బయట లైటింగ్ చూసి నేను ఆగిపోయినా, ఎందుకంటే పాపం ఒక్క వీడియో తీయాలి. ఎందుకంటే వినాయకుని ఇప్పుడు ఒకవేళ మనం వీడియో తీసి పెట్టినాం అనుకో, అక్కడ ఉన్న డెకరేషన్ చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఫ్యూచర్లో మన యూట్యూబ్లో ఒక కొలువై మన ఫీడ్ చేసింది ఉంటుంది అన్నట్టు ఈ వీడియో కూడా. సో మనం పలానా సంవత్సరంలో ఇలా మనం డెకరేషన్ చేసుకున్నామని చెప్పేసి ఆ యూత్ వాళ్ళు కూడా కొంచెం సంబరపడతారు. అలాగే నేను అడిగిన, పర్లేదు నేను ఒక యూట్యూబర్, నేను మరి మంచిగా మిమ్మల్ని అందరినీ ఫుడ్ పెట్టేవారిని మీ అందరిని ఒకసారి తీస్తా బ్రో అని చెప్పేసిన. సో తీయండి బ్రో అని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు మనకి. ఓకే, సపోర్ట్ చేశారు. మంచిగా విగ్రహం మాత్రం ఎంత బాగుందో చూడండి. మన వినాయకుడు అద్భుతంగా ఉంది. ఆ 5 పడగల, ఇవి ఎన్ని పడగలు, 3 3 3 6 7 పడగలు ఉన్నాయి. మొత్తం 7 పడగల నాగుంపాము ఎంత అద్భుతంగా ఉన్నాడో చూడండి ఒకసారి. ఇక్కడ మంచిగా ఫుడ్ వడ్డిస్తున్నారు అన్నలు. సో నేను మంచిగా ఒక ఫుడ్ తీసుకున్నా, ప్రసాదం తిన్నా. చాలా చక్కగా మంచిగా అనిపించింది. చాలామంది వచ్చారు, ఇక చూడండి ఎంతోమంది వచ్చారు, భక్తులు చాలా వచ్చారు. సో ప్రశాంతంగా అనిపించింది. నేను ఈ వీడియో తీస్తున్నా ఒక 5 నిమిషాలే, కానీ ఏదో ఒక మరవలేని ఫీలింగ్ నాకు. అక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాలే, అసలు నిజం చెప్పాలంటే బయటకు వెళ్ళబుద్ధి కాలే. ఇది మన బాచుపల్లి ఏరియాలో ఉంది. మన హైదరాబాద్లో బాచుపల్లి ఏరియా ఉంటుంది కదా, నిజాంపేట నుంచి బాచుపల్లి వచ్చిన ఇప్పటిదాకా నేను బండి మీద. సో ఇక ఇక్కడ లైటింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను తీస్తున్నా. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇప్పుడు నేను ఈ వీడియోకి నేను ఒక మ్యూజిక్ అయినా ఏదైనా యాడ్ చేయొచ్చు, కానీ మ్యూజిక్ యాడ్ చేస్తే నాకు మన యూట్యూబ్ నుంచి రిస్ట్రిక్టెడ్ ఆప్షన్స్ వస్తున్నాయి. అంటే కాపీ రైట్స్ పడుతున్నాయి అన్నట్టు. ఇట్లా సౌండ్ పెట్టకూడదు, ఓన్లీ మీరు వాయిస్ మాత్రమే ఉండాలని చెప్పేసి మనకు మెన్షన్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. సో మనం విన్నామనుకో మనకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం వినలేదనుకో, చూడండి నేను అసలు నైటు మీకోసం వెళ్తే ఎట్లా అయిపోయినా ఒకసారి చూడండి. నాకు నిద్ర లేదు. యాక్చువల్లీ నాకు అసలు పడుకుందామంటే కూడా నాకు నిద్ర సరిపోతలేదు.